ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం కౌరవులు అయినటువంటి దుర్యోధనుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా పాండవుల్ని అరణ్యంలోనే మట్టుపెట్టేద్దామని బయలుదేరుతుంటే వ్యాస మహర్షి తన దివ్య దృష్టితోటి మొత్తం చూసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, నీ కొడుకుకి హితవు చెప్పు, యుద్ధానికి బయలుదేరుతున్నాడు, అరణ్యంలో యుద్ధం చేసినా వాడు చచ్చిపోతాడు అని చెబితే, నేను చెబితే వినడు, నువ్వే చెప్పు అని ధృతరాష్ట్రుడు అంటాడు వ్యాస మహర్షితోటి. అయితే నీ కొడుకుకి నేను కాదు, మైత్రేయ మహర్షి వస్తున్నారు, ఆయన చెప్తాడు అని చెప్పినప్పుడు మైత్రేయ మహర్షి బయలుదేరి వచ్చి, పాండవులు కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్నారు, నేను వాళ్ళని చూసి వచ్చాను అన్నాడు. అయితే ధృతరాష్ట్రుడు మైత్రేయ మహర్షిని చూసి అడిగిన ప్రశ్న విన్నట్లయితే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆయన ఏమని అడిగాడో తెలుసుకుందాం. ఆయన అన్నాడు, మైత్రేయ మహర్షి, పాండవుల్ని చూసి వచ్చానని అంటున్నావు కదా, యముడు ఎంత బలపరాక్రమములు ఉన్నవాడో పాండురాజు కొడుకులైన పాండవులు అంతటి బలవంతులు, వాళ్ళకి అంత భుజశక్తి ఉన్నది కదా అని కొన్నాళ్ళు అరణ్యవాసం చేసి అరణ్యవాసం పూర్తి కాకుండానే తిరిగి వచ్చేసి యుద్ధం చెయ్యరు కదా, మాట తప్పరు కదా, విసుక్కోకుండా ఎలాగైనా సత్యానికి కట్టుబడి 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసే బుద్ధితోనే ఉన్నారా, వాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నారా అని అడిగాడు. వాళ్ళు ఏమి బాధలు పడుతున్నారని కానీ, ఏం తింటున్నారని కానీ, ఎలా ఉన్నారని కానీ, అయ్యో ఆడపిల్ల ద్రౌపదీదేవి కోడలు ఎలా ఉంది, సుకుమారి కదా అన్న మాట ధృతరాష్ట్రుడి నోటి వెంట రాలేదు. ఎంతసేపు కొడుకుకి ఏమైపోతుందో అన్న భయమే. ఎంత పుత్ర వ్యామోహమో చూడండి. ధృతమహారాష్ట్రుడు అలా అడిగేసరికి ఆయన మైత్రేయ మహర్షి అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, వాళ్ళు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు అన్నం పెడుతూ, ఇక్కడ మైత్రేయ మహర్షి ఏ విధమైన అబద్ధాన్ని చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాడు. ఆయన అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, వాళ్ళు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు అన్నం పెడుతూ, వాళ్ళు చెప్పిన ధర్మాన్ని వింటూ ఎంతో సంతోషంగా ధర్మరాజు కాలాన్ని గడుపుతున్నాడు అని చెప్పారు. మైత్రేయ మహర్షి ఈ విషయాలను చెబుతున్నప్పుడు దుర్యోధనుడు పక్కనే ఉన్నాడు. నిజంగా పాండవులే ధర్మాన్ని విడిచిపెట్టేసి తమ సౌకర్యాన్ని చూసుకుంటే సూర్యచంద్రులు గతులు తప్పుతారు. ధర్మమే కావాలి తప్పితే ధర్మాన్ని విడిచిపెట్టి భోగాన్ని పాండవులకు అక్కర్లేదు. ధర్మబద్ధమైన భోగాన్నే తప్పితే ధర్మాన్ని విడిచిపెట్టిన భోగాన్ని వాళ్ళు ఆపేక్షించరు. పాండవులు సత్యసంధులండి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. వాళ్ళు అలా మధ్యలో వచ్చి నీ బిడ్డలను చెణికేవారు కాదు. కానీ నీ కొడుకు వాళ్ళని అవమానించాడు, మాయాద్యూతంలో ఓడించాడు, వాళ్ళని అరణ్యవాసానికి గురి చేశాడు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి సంతోషంగా కాలం గడపవలసింది అని చెప్పాడు మైత్రేయ మహర్షి. ఎంతమంది ఎన్ని మంచి వార్తలు చెప్పినా ఆ మాటలు ధృతరాష్ట్రుడి చెవికి ఎక్కుతాయండి? ఎక్కవు కదా. అలా ఎక్కుండి అతను మారితే ఈ కురుక్షేత్ర యుద్ధమే ఉండేది కాదు కదా. కాబట్టి ఈ మాటలకు ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేదు. కానీ దుర్యోధనుడు తన కాలి బొటన వేలితో నేల మీద గీస్తూ కుడిచేయి ఎత్తి తొడ మీద కొట్టుకుంటూ వెకిలి నవ్వుతూ మైత్రేయ మహర్షి చెబుతున్న మాటలు వింటున్నాడు. నీవు చెప్పొచ్చేవాడివి, మేము వినేవాళ్ళమా? పాండవులు అంత తేజోవంతలా, నేనంత చేతగాని వాడినా అని నిర్లక్ష్యంగా విన్నాడు. ఇప్పుడు మైత్రేయ మహర్షి చేతకాక వచ్చి నేను నీకు చెప్పలేదు, నేను నీ మంచి కోసం చెప్పాను. నేను మంచి చెబుతూ ఉండగా నీవు పెడబుద్ధితో వింటూ నేల మీద వేలితో గీతలు గీస్తూ వెకిలి నవ్వుతూ చేతితో తొడను కొట్టావు. సభయందు పెద్దలు ఉన్న చోట, పరస్త్రీ ఉన్న చోట పురుషుడు తొడ మీద చెయ్యి వేసిన చప్పుడు అవ్వకూడదు, అది మహాదోషం. నీవు తొడ మీద చెయ్యి వేసి చప్పుడు చేసావు. అలా తొడ మీద చెయ్యి వేసి చప్పుడు చేశావు కనుక వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో నీ తొడలు 2 భీముని గదాదండం చేత విరిగిపోయి నేలబడదువు కాక అని శపించేశాడు. అయిపోయిందండి. ఇప్పటికీ కళ్ళు తెరిచి, అయ్యో ఈ రకంగా చేసినందువల్ల మేము ఇంతలాగా నాశనం అయిపోతామని అందరూ చెబుతున్నారు అని కనుక జ్ఞానం ఉండి వాళ్ళు కనుక కళ్ళు తెరిస్తే ఎంతో బాగుండేది. కానీ దుర్యోధనుడికి కానీ ఈ దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళెవ్వరికీ కూడా భయం అనేది మనసులో ఉన్న పైకి గర్వంతో, అహంకారంతో అలాగ నిలువెల్లా వాటితోటే ఉండిపోతున్నారు. అయితే మైత్రేయ మహర్షి అలా శపించేసరికి ధృతరాష్ట్రుడు కంగారు పడిపోయాడు. వెంటనే నా కొడుకు అలా పడిపోతే ఎలా, ఏదైనా శాపోపాసనం చెప్పండి, శాపానికి ఉపశమనం చెప్పండి అని అడిగాడు. మాట వినకపోవడం ఎంత ప్రమాదానికి వెడుతుందో చూడండి. మాట వినకుండా పోతే పెద్దలు ఒప్పుకోరండి. ఇంతమంది పడిన ఖేదం ఎక్కడో అక్కడ కట్టి కుడిపే తీరుతుంది.
విదురుడు ఎన్నో మాటలు చెప్పాడు, వింటే పోయేదిగా. వినకపోయిన దోషం ఇప్పుడు కట్టింది. కాబట్టి మనం కూడా పెద్దవాళ్ళు ఏదైనా చెబుతున్నప్పుడు, చాలామంది పిల్లలు ఈ కాలంలో ఏదో చెబుతున్నాళ్లే, విన్నట్టుగా యాక్షన్ చేస్తే సరిపోతుంది కదా అనేటటువంటి పిల్లలు ఎక్కువైపోయారు. అందుకని వింటున్నట్టుగా వినేసి వాళ్ళు అటు తిరగగానే పక్కనున్న వాళ్ళకి ఏదో నాలుకతోటి ఏదో చెప్పిందిలే అమ్మ అన్నట్టుగాను, ఏదో చెప్తూ ఉంటాడులే మా నాన్న అన్నట్టుగాను యాక్షన్ చేస్తూ వాళ్ళలో వాళ్ళు నవ్వేసుకుంటూ, అది చెప్పినందుకు వాళ్ళకి విలువనివ్వకుండా చేసేటటువంటి పిల్లలు, పెద్దవాళ్ళు కూడా, అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇలా కాదురా ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే ఏదో ఒకటి చెబుతూ ఉంటుంది, అనేస్తే సరిపోయింది కదా అనుకుని అనేసి తర్వాత భార్యతోటి పిల్లలతోటి అలా నాన్నమ్మ చెప్పింది కదా అని వినాల్సిన అవసరం ఏం లేదు. ఆవిడ ఏదో అలా చెప్పింది అనేస్తే సరిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవలు అనేసి అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటివి చెయ్యకూడదు. పెద్దవాళ్ళు చెప్పిన మాటని మనం చేసినా చెయ్యకపోయినా శ్రద్ధగా వినాలి. విని వాళ్ళని బాధ పెట్టకుండా, అలాగే నాన్న, అలాగే అమ్మ, తప్పకుండా నేను ఆలోచిస్తాను, ఇంకోటి ఏదైనా విధానం ఉంటే ఆలోచిస్తానని, ఆ చేసే విధానం వీళ్ళు చెప్పిన దానికంటే బాగుంటే, అమ్మా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో, నాన్నగారు ఇంకొకసారి ఆలోచించండి, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఇది కూడా బాగానే ఉందేమో ఒకసారి ఆలోచించండి అని చెప్పి వాళ్ళని ఆ మాటలు, మీ మాటల కంటే నేను చేసేది కొంచెం బాగానే ఉంది అని వాళ్ళ చేతే అనిపించి చేస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. కానీ ఏ రకంగానైనా వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని వెటకారం చేసినట్టు అనిపిస్తే, వాళ్ళు నిజంగానండి వయస్సులో ఉన్నప్పుడు ఆ కోపం అది వస్తే నోటితోటి అనేస్తారు. కానీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు పైకి మాట్లాడలేక మనస్సులో బాధపడుతూ, ఇంతలాగా మర్యాదగా నేను చెప్తే వాడు వినకుండా ఉన్నాడు, వాడి మాట ఎవడైనా వినకుండా ఉన్నప్పుడు తెలుస్తుంది ఈ బాధ ఏంటో అని అనుకున్నారే అనుకోండి, అది శాపంగా తగిలిపోతుంది. రేపొద్దున్న ఇవాళ తల్లిదండ్రుల మాట తను వినలేదు, ఆ పిల్లవాడు వినలేదు, రేపొద్దున వాడి మాటలు వాళ్ళ పిల్లలు వినకపోతే. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ తల్లి కానీ తండ్రి కానీ సర్వసాధారణంగా వెంటనే పిల్లలకి ఏదో అయిపోవాలని శాపాలు ఇచ్చేయరు. కానీ ఒక్కొక్కసారి ఏదో బాధలో ఉండగాను, నీరసంగా ఉండగాను, లేకపోతే అనారోగ్యంగా ఉండగాను మనస్సు ఏడుస్తుంది. కళ్ళంబటి నీళ్లు రాకపోయినా మనస్సు లోపల కుసించిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళు ఏదైనా మనసులో అనుకోని మాట అలాగ ఆలోచించుకుని అనుకున్నారే అనుకోండి, భగవంతుడు వెంటనే తదాస్తు అనేస్తాడు. అందుకే పెద్దవాళ్ళ మాటలని గౌరవించాలి. వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు మరీ చేతులు కట్టేసుకుని వంగుని నిలబడి వినేయక్కర్లేదు. శ్రద్ధగా కూర్చుని అలాగే తాతగారు, అలాగే నాన్నగారు, అలాగే అమ్మ, అలాగే అన్నయ్య అంటూ వింటే వాళ్ళు సంతోషిస్తారు. వీళ్ళు తర్వాత ఏం చేశారు అన్నది పక్కన పెట్టినా వినేటప్పుడు మాత్రం అంత శ్రద్ధగా వినాలి. అలా వినకుండా విదురుడు చెప్పినా కానీ, మైత్రేయ మహర్షి చెప్పినా కానీ వినకుండా ఉన్నందువల్లే కౌరవులకి ఆ దోషం కట్టి కుడిపేస్తోంది. కాబట్టి మైత్రేయుడు అన్నాడు, నా మాట విని ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని వెళ్ళి పాండవులను పిలిచి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళకి పట్టాభిషేకం చేసి తన రాజ్యాన్ని తాను పరిపాలించుకుంటూ సద్బుద్ధితో ప్రవర్తిస్తే దుర్యోధనుడికి నా శాపం వర్తించదు. అలా కాకుండా ఇప్పటికీ పెడబుద్ధితో పాండవుల అరణ్యవాస అజ్ఞాతవాసాలు చెయ్యాలి, ఈ ధరణి మండలం అంతటినీ నేనే పరిపాలిస్తాను అని మంకు పట్టి కూర్చుంటే నా వాక్కు అగ్నిహోత్రం, దానికి తిరుగులేదు. నా శాపం ఫలించి కురుక్షేత్రంలో వాడి తొడలు విడిగిపోతాయి. తండ్రి కొడుకులు ఇద్దరూ తేల్చుకోండి అని మైత్రేయుడు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెడబుద్ధి ఉన్నవాడికి, కర్మఫలాన్ని అనుభవించవలసిన ఉన్నవాడికి బుద్ధి మారుతుందిటండి? మారదు. భీముడు నన్నేం చేస్తాడు, మైత్రేయుడి శాపం నన్నేం చేస్తుంది అన్నాడు దుర్యోధనుడు. దుర్మార్గుడైన దుర్యోధనుడికి శాపవాక్కు పొందడం కూడా ఒక మంగళప్రదమైన విషయమే. ఎందుచేతనంటే అక్కడ అధర్మం కూలిపోతుంది కదండి. కాబట్టి దుర్యోధనుడు అంత నీచ బుద్ధి ఉన్నవాడు కాబట్టే ఆ రకంగా ఆలోచించాడు. అయితే ఇక్కడ పాండవులు వనసంచారం చేస్తున్న కాలంలో అకస్మాత్తుగా వారికి ఇబ్బంది కలిగిందని, కిమ్మీరుడు అనే రాక్షసుడు పాండవులు వనసంచారం చేస్తుండగా అడ్డగించాడని, కిమ్మీరుడిని భీమసేనుడు వధించాడని ధృతరాష్ట్రునితో విదురుడు చెప్తాడు. కిమ్మీరుడు అనబడే రాక్షసునికి భీముని దర్శనం అకస్మాత్తుగా లభించింది. కిమ్మీరుడు ఎప్పటినుంచో భీముని చూడాలి అనుకుంటున్నాడు.
భీముణ్ణి చంపాలని ఆయనకి ఒక పెద్ద కోరిక. ఈ కిమ్మీరుడు పెద్ద అట్టహాసం చేస్తూ రాక్షసమాయ ప్రదర్శనం చేశాడు. ద్రౌపదీదేవి చాలా భయపడిపోయింది అతన్ని చూసి. ఇప్పుడు పాండవులు 5 ఆమెను రక్ష చేసి పురోహితుడైన దౌమ్యుణ్ణి పిలిచి, ఏమిటి రాక్షసమాయ, మమ్మల్ని అలా అడ్డగించాడు అని ప్రశ్నిస్తే, దౌమ్యుడు తనకు ఉన్న మంత్రశక్తి చేత రాక్షసమాయనంతటినీ ధ్వంసం చేశాడు. ఇప్పుడు ధర్మరాజు గారు, ఎవరు నువ్వు, ఎందుకు మా మార్గాన్ని అడ్డగించావు అని కిమ్మీరుణ్ణి అడిగాడు. ఆయన, నా పేరు కిమ్మీరుడు, నేను సాక్షాత్తుగా బకాసురుడి తమ్ముణ్ణి. హిడంబాసురుడు నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు. అటు బకాసురుణ్ణి ఇటు హిడంబాసురుణ్ణి కూడా సంహరించినవాడు భీమసేనుడు. ఎప్పుడు ఈ భీమసేనుణ్ణి చూస్తానా, సంహరిస్తానా అని నేను ఎదురు చూస్తున్న సమయంలో నా కలల పంటగా ఈవేళ అనుకోకుండా భీమసేనుడి దర్శనమయ్యింది. కాబట్టి ఇప్పుడు నేను ఈ భీముణ్ణి మిమ్మల్ని సంహరించి తినేస్తాను. నేను ఈ వనంలో జంతువుల్ని మనుషుల్ని తింటూ ఉంటాను. దేవతలు కూడా నాతో యుద్ధం చేయలేరు అని ప్రగల్భాలు పలికి పాండవులతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. వెంటనే ధర్మరాజు గారు చేసిన సంజ్ఞను అందుకున్న వాళ్ళే అర్జునుడు గాంధీవాన్ని సిద్ధం చేసుకున్నాడు. నకుల సహదేవులు తమ ఖడ్గాలను సిద్ధం చేసుకున్నారు. ఈ సమయంలో భీమసేనుడికి కిమ్మీరుడికి ప్రచండమైన యుద్ధం జరిగింది. అక్కడ ఉన్న చెట్లు రాళ్ళు అన్నిటినీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకున్నారు. ఎట్టకేలకు భీమసేనుడు భుజపరాక్రమం చేత మల్ల యుద్ధంలో కిమ్మీరుడు సంహరింపబడ్డాడు. ఈ విధంగా కిమ్మీరుడు అనబడే రాక్షసుని సంహారానికి పాండవుల వనవాసం ఉపయుక్తం అయ్యింది. పరమేశ్వరుడు ఏది చేసినా దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది కదండి. అప్పటికప్పుడు పైకి కనబడదు, కానీ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళడం రాక్షసుల సంఖ్యను తగ్గించడానికి, భూమి యందు ధర్మం నిలబడడానికి కారణమైంది. అరణ్యవాసం చేసిన పాండవులు ఎన్నో వెతలు పడుతూ ఉంటారని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అనుకున్నారు. కానీ సహజ పరాక్రమోపేతులైన పాండవులు దేనికి భయపడక కిమ్మీరుడు వంటి రాక్షసులు ఎదురు వచ్చినప్పుడు తమ భుజ పరాక్రమముల చేత సంహరింపగలిగారు. అంటే దేవతానుగ్రహం కలిగిన వారికి, ధర్మపదం నందు ఉన్నవారికి ఎప్పుడూ భగవంతుని అనుగ్రహం ఉంటుంది. వాళ్ళు ఎంతటి భయంకరమైన ప్రతిబంధకాలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగల శక్తి వాళ్ళ ధర్మానుష్ఠ బలం చేత, తత్కారణం చేత, దైవం నుండి ప్రసరించబడిన అనుగ్రహం చేత సంతసము పొందుతూ ఉంటారు. అందుకనే దైవభక్తి ఉంది అంటే ఎటువంటి కీడు కూడా వాళ్ళ దగ్గరికి రాదు. అలాగే మనం కూడా భక్తితోటి నిత్యము భగవంతుడిని నమ్మి ప్రార్థన చేస్తూ ఉంటే మన దగ్గరికి కూడా ఎటువంటి అపజయం కానీ, చెడు కానీ, కీడు కానీ రావు. కాబట్టి కిమ్మీరుని సంహారం జరిగిన తర్వాత పాండవులు ఉన్న ప్రదేశానికి పాంచాల యాదవ వృష్టి భోజ అంధకులు వచ్చారు. వాళ్లతో పాటే కృష్ణ భగవానుడు కూడా తన చెల్లెలైన సుభద్రతోనూ ఇతర యాదవ ప్రముఖులతోనూ వచ్చాడు. వచ్చిన కృష్ణ పరమాత్మను అర్జునుడు చూశాడు. ఎప్పుడో మొట్టమొదటిసారి వారు ద్యూతానికి బయలుదేరకముందు చూశాడు. రాజసూయ యాగం పూర్తయిన తర్వాత అగ్రపూజలో చూశాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ కృష్ణార్జునులు కలుసుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం అటువంటిది. వాళ్ళు నరనారాయణులు అనబడే ఆది ఋషులు. వాళ్ళ అవతార స్వీకారం చేశారు. అలా అవతార స్వీకారం చేసిన కారణం చేత వారిద్దరి మధ్య ఉండే అనుబంధం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదై ఉంటుంది. అందుకని కృష్ణ భగవానుడి దర్శనం కలగగానే అర్జునుడు ఎంతో సంతోషించాడు. కృష్ణ భగవానుడు అర్జునుడు చేసిన స్తోత్రానికి, అర్జునుడు తన పట్ల చూపించిన భక్తిభావానికి ఎంతో సంతోషించి, నరుడు నారాయణుడు అనబడే ఇద్దరు ఆది ఋషులుగా మనిద్దరం ఒకప్పుడు తపస్సు చేశాం. మనమే భూభారం తగ్గించడానికి మళ్ళీ ఈ ద్వాపర యుగంలో అవతార స్వీకారం చేశాం. అందులో నేను నారాయణ ఋషిని. అర్జున, నీవు నరుడు అని పేరు కలిగిన ఋషివి. మళ్ళీ ఈ మనుష్య లోకంలో మన ఇద్దరం జన్మించాం అన్నాడు. అంటే అర్జునుడు చాలా సంతోషించి, మహానుభావ, నీవు ఆద్యంత్యములు లేనివాడివి, సర్వకాలములందు ఉండేవాడివి, నీవు నిత్యుడివి, సత్యుడివి. గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరములు కేవలం దుంపలు మొదలైనవి తింటూ తపస్సు చేసావు. అలాగే పుష్కర తీర్థంలో 11,000 సంవత్సరాలు కేవలం నీళ్లు తాకుతూ తపస్సు చేసావు. ప్రభాస తీర్థంలో దేవమానంలో 1000 సంవత్సరాలు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసావు. సరస్వతీ నదీ తీర్థంలో 12 ఏళ్ళు అనేకమైన విశిష్టమైన వ్రతాలను ఆచరించావు. కృష్ణ, నీవు కుబేరుని తోట అయిన చైత్రరథం అనబడే ఉద్యానవనంలో అనేకమైన యజ్ఞాలన్నీ నిర్వహించావు. ఒక్కొక్క యజ్ఞము నిర్వహించినప్పుడు 1,000,000 మేలిమి బంగారు నాణెములని బ్రాహ్మణులకు దానం చేశావు. నువ్వే ఒకానొకప్పుడు ఇంద్రుడికి తమ్ముడివై ఉపేంద్రుడన్న పేరుతో వామనమూర్తిగా అదితి కశ్యపులకి జన్మించి ఇంద్రుడికి బలిచక్రవర్తి దగ్గర పుచ్చుకున్న రాజ్యం ఇవ్వడం కోసమని 3 అడుగుల నేల దానం అడిగి ఈ బ్రహ్మాండాలన్నిటినీ కూడా 3 అడుగుల చేత కొలిచి
ఆక్రమించి ఆ సామ్రాజ్యాన్ని అంతటినీ మళ్ళీ దేవేంద్రుడికి ఇచ్చావు. దేవేంద్రుడికి తమ్ముడుగా పుట్టావు కాబట్టి నీకు ఉపేంద్రుడు అనే పేరు వచ్చింది. నీవు ఇన్ని ఘనకార్యాలు చేసిన మహానుభావుడివి. నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువి. నా అదృష్టం కొద్దీ నాకు ఇష్టసకుడివై, బంధువువై, నా ప్రాణమై నాతో కలిసి తిరుగుతున్నావు అని శ్రీకృష్ణ భగవానుడు ఆనందపడేటట్టుగా అతనిని అర్జునుడు స్తోత్రం చేస్తే ఆయన ఎంతో ప్రీతి పొందాడు. కృష్ణార్జునులిద్దరూ కూడా సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో ద్రౌపదీదేవి వచ్చి కృష్ణుడితో ఆమె బాధ చెప్పుకోవడం ప్రారంభించింది. ఎందుచేత తన భర్తల 5 కూడా కపటద్యూతం నందు ఓడిపోయి వాళ్ళు ద్రౌపదీదేవిని రక్షించలేని స్థితి యందు పడిపోతే ఆనాడు ఆమె కృష్ణ భగవానుడిని శరణాగతి చేసింది. శరణాగతికి చాలా విశేషమైన శక్తి ఉంటుందండి. ఇక మనం ఏ ఉపాయాన్ని, ఏ మార్గాన్ని పట్టుకోకుండా మన అసక్తతను మాత్రమే వెల్లడించి మన బలహీనతని పరమేశ్వరుడికి చెప్పి పరమేశ్వరుడు మనల్ని రక్షించాలని త్రికరణ శుద్ధిగా చేసే ప్రార్థన్నే శరణాగతి అంటారు. శరణాగతి అనేది నోటితో పద్యాలు శ్లోకాలు చదవడం కాదు. శరణం ప్రపద్యే అంటే శరణాగతి అవదు. శరణాగతి చాలా చాలా కష్టమైన విషయం అండి. శరణాగతి చేయడం అంత తేలికైన విషయం కాదు. శరణాగతి చేస్తే పరమేశ్వరుడు అంతటి వాడు వసుడైపోతాడు. త్రికరణ శుద్ధిగా శరణాగతి చేసిన భక్తుని మాటకి పరమేశ్వరుడు లొంగినవాడే. భక్తుడు ఎలా చెప్పాడో అలా ఆయన నడుచుకోవాల్సి ఉంటుంది. అద్వైతం నందు సయితి నయతి నయతి అంటూ చిట్ట చివరకు పరమేశ్వరుని అనుభవంలోకి తెచ్చుకునే మార్గం ఏది ఉందో అది ఈ శరణాగతి మార్గానికి ఒక్కచోటే కలుసుకుంటాయి. కాబట్టి శరణాగతి అంత తేలికైన విషయం కాదు. మనం మన భావాలన్నిటినీ కూడా త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పాలి. మనల్ని మనం రక్షించుకోలేము అన్న విషయంలో పూనిక పొందాలి. పొంది దానిని భగవంతుడికి చెప్పాలి. చెప్పి నువ్వే నన్ను రక్షించాలి అని అడిగితే దానిని శరణాగతి అంటారు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఇక నేను రక్షించుకోలేను అని భగవంతుడికి విజ్ఞాపన చేస్తే పరమేశ్వరుడే పరిగెత్తుకు వస్తాడు. రుక్మిణీదేవి శరణాగతి చేస్తే శ్రీకృష్ణ భగవానుడు పరిగెత్తుకు వస్తాడు. విభీషణుడు శరణాగతి చేస్తే రామచంద్రమూర్తి ఆశ్రయం ఇస్తారు. శరణాగతి అన్నది సనాతన ధర్మం నందు ఒక మహోత్కృష్టమైన సిద్ధాంతం అండి. ఒకానొక నాడు కురుసభలో ద్రౌపదీదేవి బలములను దుశ్శాసనుడు ఊడుస్తూ ఉంటే ఆమె తన మాన సంరక్షణార్థమని కృష్ణ భగవానుడి మనసులో స్మరించి శరణాగతి చేసింది. శరణాగతి అన్నది ఎంత మెల్లిగా చేసినా భగవానుడు వినగలడు. ఎందుకనంటే ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు, మనలోనే, మన మనస్సులోనే ఉంటాడు. అందుకని ఆయనకు వినబడితే అంటూ ఏమీ ఉండదు కదండి. కాబట్టి శరణాగతి అనేది వెంటనే ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటుంది. తనను రక్షించిన వాడు ఎవరు? ద్రౌపదీదేవిని. ఎవరు రక్షించారు? కృష్ణుడు. కృష్ణుడు తనను రక్షించాడన్న సంతోషం ఒక పక్కన ఉన్నా ఆమె మనసులో ఉండిపోయిన పెద్ద బాధని ఆమె కృష్ణ భగవానుడితో చెప్పుకుంటోంది. చిత్రం ఏమిటంటేనండి, కొంతమంది దేహబంధుత్వానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ద్రౌపదీదేవికి ఎదురుగుండా అన్నగారైన దృష్టద్యుమ్నుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఆవిడ కృష్ణుణ్ణి, అన్నగారిని ఎదురుగుండా పెట్టుకునుంది. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే, మనం చెప్పుకున్నాం కదండి, దేహబంధుత్వానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు అని. కొంతమంది దేహబంధుత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వరు. భగవంతునితోటి, భాగవతులతోటి సంబంధానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అంటే తోడబుట్టిన వాళ్ళకంటే భగవంతుడిని కానీ, భగవంతులతోటి సంబంధం ఉన్నటువంటి భాగవతులతోటి కానీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాళ్ళతో స్నేహంగా ఉంటుంటారు. యథార్థానికి జీవితంలో దేహబంధువులకు స్థానం ఇవ్వకూడదని లేదు. కానీ భాగవతులతో సంబంధం ఏది ఉంటుందో అదే మన అభ్యున్నతికి హేతు అవుతూ ఉంటుంది. కాబట్టి భగవత్ సంబంధము, భాగవత సంబంధము ఈ రెండూ అభ్యున్నతికి కారణాలు. కాబట్టి ఇక్కడ మనం ద్రౌపదీదేవి దగ్గరికి వస్తే కృష్ణుడితో తన బాధను చెప్పుకోవాలని ద్రౌపదీదేవి అనుకుంటోంది. కానీ అక్కడే అన్నగారైన దృష్టద్యుమ్నుడు కూడా ఉన్నాడు కదండి. అన్నగారు తోడబుట్టినవాడు, ఆయనతో కూడా మాట్లాడి తన బాధను చెప్పుకోవచ్చు. కానీ ఆమె దృష్టద్యుమ్నుడితోటి చెప్పదు. తన కడుపులో ఇంత బాధ ఉన్నా ఇన్నాళ్ళ నుంచి పాండవులకి కూడా చెప్పలేదు. ఆమె కృష్ణ భగవానుడికే చెప్పుకుంది. వరసకి అన్నగారు అవుతారని చెప్పుకున్నది కాదు. కృష్ణ భగవానుడికి తత్వమేమో ఆవిడికి తెలుసు. కృష్ణ భగవానుడు బంధువు. కేవలం చుట్టరికంలో ఎక్కడో అన్నగారు అనుకుంటే సభలో తన కంటి ఎదుట లేని వ్యక్తిని మనసులో స్మరించి శరణాగతి చేసినంత మాత్రం చేత రక్షించగలిగిన సామర్థ్యంతో ఉంటాడని నమ్మవలసిన అవసరం ద్రౌపదీదేవికి లేదు. ఆమె అలా స్మరించాలి అంటే
దృష్టద్యుమ్నుడు కూడా స్మరించవచ్చు. ఆమె కృష్ణ భగవానుడి భగవత్వత్వాన్ని ఎరిగినటువంటి తల్లి. అందుకే కారణజన్మరాలు, అయోనిజ, యజ్ఞ సంభవ, యజ్ఞాసేని. ఆవిడ అటువంటి ద్రౌపదీదేవి కృష్ణ భగవానుడు కనబడితే వెళ్ళి ఒక మాట చెప్పింది. ఆ మాట ఏమిటి, ఆవిడ ఏ బాధని చెప్పుకుంది కృష్ణ భగవానుడితోటి అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. అందుకనే భగవంతుణ్ణి నమ్మినట్టుగా బంధువుల్ని కూడా నమ్మరు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ భారతంలో తెలుస్తోంది. భగవంతుడికి శరణాగతి చేసుకున్నంత మాత్రాన ఆయన వెంటనే మనల్ని రక్షిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా తోడబుట్టిన వాళ్ళని, మన 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 తల్లిదండ్రుల్ని, మిగిలిన వాళ్ళని, కన్న కడుపున పుట్టినటువంటి కన్నపిల్లల్ని, వీళ్ళందరికంటే భగవంతుణ్ణి నమ్ముకోవడం, భగవంతుడి దగ్గర శరణాగతి చేసుకుని మన తప్పుల్ని ఒప్పుకొని నువ్వే దిక్కు రక్షించు అని అడగడం చాలా మంచి విషయం అని భారతం మనకి చెప్తోంది. కాబట్టి రేపు ద్రౌపదీదేవి కృష్ణుడితోటి ఏ మాట చెప్పింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.